హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చామదుంపల మసాలా ఫ్రై చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఎక్కడ జిగురు అనేది కూడా ఉండకుండా ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం ఒక పావు కేజీ చామదుంపలు తీసుకోవాలి. ఈ చామదుంపలు బాగా మట్టిగా ఉన్నాయి కాబట్టి వీటిని శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఈ విధంగా దుంపల్ని బాగా కడుక్కున్న తర్వాత వీటిని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత కాస్త ప్రెజర్ తగ్గాక మనం మూత తీసి చూస్తే దుంపలు బాగా ఉడికాయి. ఇప్పుడు వీటిని మనం తొక్కలు తీసుకుందాం. ఈ విధంగా దుంపలన్నింటినీ తొక్కలు తీసుకొని మరీ పెద్ద దుంపలు అయితే కాస్త ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్నవైతే అలానే వదిలేయాలి. ఈ విధంగా దుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలో 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ శనగపిండి. శనగపిండి బదులు కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చామదుంపలు కూడా ఇందులో వేసుకోవాలి. దుంపలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ జస్ట్ చల్లుకోవాలి మాత్రమే, ఎందుకంటే దుంపలు ఆల్రెడీ కాస్త తడిగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే దీనికి అవసరం ఉండదు. జస్ట్ కొద్దిగా లైట్గానే తడి చేసుకుని కోటింగ్ కాస్త పట్టేలాగా మనం వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిని ఈ దుంపల్ని వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా దుంపలు బాగా వేగిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా దుంపలన్నింటినీ మనం వేపుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన ఒక సగం ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఒకసారి వీటిని మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి. ఉల్లికారం వేసిన తర్వాత ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపి మసాలా పేస్ట్ కాసేపు వేపుకోవాలి. ఈ విధంగా ఈ మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలు ఇందులో వేసేసుకోవాలి. చామదుంపలు వేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకొని కాసేపు 2 మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలాగే 2 మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చామదుంపల మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా జిగురుగా ఉంది, నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.